బాలయ్య గారు కానీ కామినేని శ్రీనివాస్ గారు కానీ నిన్న శాసనసభలో మాట్లాడినటువంటి తీరు చాలా అర్ధరహితమైనటువంటి తీరు, అసందర్భమైంది కూడా. ముఖ్యంగా దీనిలో కామినేని శ్రీనివాస్ గారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే బురద జల్లేటటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇంతకు ముందు కూడా ఇదే అంశాన్ని శాసనసభలో మాట్లాడారు. ఈ సంవత్సరంన్నర కాలం లోపు కూడా ఒకసారి ఇదే ప్రస్తావన కామినేని శ్రీనివాస్ గారు, మాజీ హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడారు ఒకసారి. నిన్న కూడా మళ్ళా మాట్లాడారు. అసందర్భం అది. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే సందర్భంలో ఏదో మన చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో పడ్డారు కామినేని శ్రీనివాస్ గారు. దీన్ని అదనుగా చూసుకుని బాలయ్య గారు తన ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఆయన మాట్లాడినటువంటి తీరు గాని, ఆ బాడీ లాంగ్వేజ్ గాని, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం గాని చాలా అగ్లీగా ఉంది. ఇప్పుడు అదేదో అభ్యంతరకరంగా ఉండమే కాదు, అగ్లీగా ఉంది. ఎవరు అడిగినా సరే, ఈవెన్ తెలుగుదేశం శాసనసభ్యులు కానీ, బాలయ్య గారిని ప్రేమించేటటువంటి వ్యక్తులు కానీ, బాలయ్య గారిని అభిమానించే వ్యక్తులు కానీ బహిరంగంగా సమర్థించలేనటువంటి పద్ధతుల్లో నందమూరి బాలకృష్ణ గారు బిహేవ్ చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా శాసనసభలో ఇలా మాట్లాడడం సమంజసం కాదు. ఒకవేళ శాసనసభలో ఇలా మాట్లాడినప్పుడు బాలయ్య గారు తక్షణమే క్షమాపణ చెప్పినట్టయితే, ఆ తర్వాత అయినా క్షమాపణ చెప్పినా కొంత సర్దుకుంటది. అలా కాకోకుండా ఈగోయిస్టిక్ గా ఆయన బిహేవ్ చేయటం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా అన్ని. మీరు నిన్న ఒక ట్వీట్ చేశారు అంబటి రాంబాబు గారు, ఆ ట్వీట్ మీదే కదా? నాదే. మేము స్క్రీన్ మీద ప్రజెంట్ చేసాం ఆ ట్వీట్. మీరు ఆ ట్వీట్ లో శ్రీ 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 నందమూరి బాలకృష్ణ ప్రపంచంలో అతిపెద్ద సైకో, కావాలంటే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తా అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది రాంబాబు గారు ఆ ట్వీట్ మీరు ఒక శాసనసభ్యుడి మీద? నేనేమంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు, వాడు అన్నాడు. ఈ అన్నప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టకపోగా వెనక నుంచి ఎకిలిగా నవ్వినటువంటి సందర్భం కూడా ఉంది. స్పీకర్ గారు కూడా ఆ సీట్లో కూర్చుని దాన్ని సమర్థిస్తూనే బిహేవ్ చేశారు. నేనేమంటానంటే, బాలయ్య గారు అమాయకుడు అనేటువంటి ఒక ముసుగులో కొట్టుకుపోతా ఉన్నాడు ఎన్ని తప్పులు చేసినా. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, ఆయన వచ్చే సెకండ్ ఇవ్వగానే ఆయన కొడతాడు, లేదు సెల్ ఫోన్ ఇట్లా ఫోటో దిగుదామంటే ఆయన కొడతాడు. అదే అంటే బాలయ్య అమాయకులేవా, బాలయ్య వదిలేసి పిచ్చోడు అని అంటారు. బాలయ్య అనే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కుమారుడు అవటం అనేది ఒక గ్రేట్ థింగ్. దానితో పాటు ఆయన మొత్తం కెరియర్ లో చాలా పిచ్చి పిచ్చి పనులు చాలా చేశారు. ఒకానొక సందర్భంలో నీకు కాకర్ల సుబ్బారావు గారు, నిమ్స్ డైరెక్టర్, ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు, బాలయ్య గారికి మెంటల్ ఉంది అనేటువంటి పద్ధతిలో నేను సర్టిఫికేట్ కూడా ఇచ్చి హెల్ప్ చేశాను అనేటువంటి పద్ధతిలో. అప్పుడు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని నేను చెప్పింది, అవసరమైతే ఆ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాను. బాలయ్య ఒక సైకో మెంటాలిటీ కలిగిన వాడు, అది వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పి. ఇదే ఫ్యాక్ట్. నేనేదో రాజకీయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు కాబట్టి నేనేదో అభూత కల్పన సృష్టించనాలని కాదు, అన్నాడు కాబట్టి దాన్ని గుర్తు చేసేటటువంటి ప్రయత్నంలో నేనున్నాను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని శాసనసభలో వాడు వీడు సైకోగాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మిగతా శాసనసభ్యులందరూ కిమ్ముని కూర్చుంటే అది ఏ సభ అండి? అది రాక్షస సభ కాదా? ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. ఇంకొక అంశం, చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి చిరంజీవి గారు సినిమాల గురించి వెళితే ఆయన్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించాడు. ఇది అన్యాయం. చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషిని ఈ విధంగా చేస్తారా? చిరంజీవి గారు 2 చేతులు కట్టుకొని అయ్యా మీరు తండ్రి లాంటి వారు అని బతిమలాడినటువంటి సంఘటన చూపించి ఎంత గేలు చేశారండి. దానికి వాళ్ళ నేను అదృష్టం అని చెప్తున్నా. ఇవాళ బాలయ్య గాని కామినేని శ్రీనివాస్ గారని ఈ విధంగా మాట్లాడటం వలన వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఎక్కడో ఉన్న చిరంజీవి గారు, ఎప్పుడు రెస్పాండ్ కాని చిరంజీవి గారు, అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నించే చిరంజీవి గారు, ఆయన ఇవాళ ఉన్న వాస్తవాన్ని బయట పెట్టేందుకు ఆ రోజున నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నాడు. నేను 5గురే రండి, ఇవాళ కోవిడ్ ఉంది అని అంటే, లేదు 10 మందిని తీసుకొస్తానంటే సరే రండి అన్నాడు. అప్పుడు బాలయ్య కూడా కబుర్ చేశాము. బాలయ్య అందుబాటులో రాలేదు. ఒక విధంగా చెప్పండి, నాకు అర్థం బాలయ్య అవాయిడెడ్ దట్. అయినా కూడా చిరంజీవి గారు అందరిని తీసుకువెళ్తే మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించాడు. మేము దేనికోసం అయితే వెళ్ళారో దానికోసం రిలీఫ్ కూడా ఇచ్చాడు అని చెప్తే సిగ్గుపడారు. ఇవాళ ఇన్నాళ్ళ నుంచి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళందరూ సిగ్గుపడే విధంగా
ఇవాళ మన చిరంజీవి గారు వాస్తవాలు బయటికి తీసుకొచ్చాడు. వాస్తవం ఏంటంటే ఇవాళ ఇలా ఈ సంఘటన జరగబట్టే ఆ రోజు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అగౌరవపరచలేదనేటువంటి ఒక వాస్తవాన్ని వెలుగులోకి వచ్చింది. మొన్నటిదాకా అపవాదు వేసి నడిపారు. ఈ అధికారంలో ఉన్నన్నాళ్ళు మమ్మల్ని అనేక రకాలైన అపవాదులు మా మీద వేశారు. దానిలో ఇది ప్రధానమైన అపవాదు. ఎందుకంటే చిరంజీవి గారు ఇది లెజెండ్ పర్సనాలిటీ. ఆయన అలాంటి పర్సనాలిటీని కించపరిచాడినప్పటికీ జగన్ వారి మీద కొంతమంది కోపం వచ్చింది, కొంతమంది నమ్మారు. ఇవాళ చిరంజీవి గారు వచ్చి లేదు మమ్మల్ని ఇప్పుడు కించపడి నా స్వభావం ప్రతి చిన్నవాడిని కూడా గౌరవంగా మాట్లాడే స్వభావం, ఆ స్వభావంతో నేను మాట్లాడితే నన్ను ఏదో కించపరిచాడిని, నన్ను ఏదో అవమానపరిచాడిని ప్రచారం చేశారు. ఇది తప్పు అని వల్ల ఆయన ఈ సందర్భంలో దానికి క్లారిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. నిజంగా చిరంజీవి గారు సమయానికి వాస్తవాలు చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి. అదే విషయాన్ని చెప్పాడు. ఇవాళ నేను చెప్తున్నా, బాలయ్య అనే వ్యక్తి బాలయ్య అనే వ్యక్తి చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పకపోతే బాలయ్య ఒక దుర్మార్గమైన రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి తప్ప అమాయకుడు కాదు, పిచ్చోడు కాదు అని నిర్ణయించుకోవాల్సిన అవసరం వస్తుంది. లేదంటే నేను అమాయకుడిని, పిచ్చోడిని, సైకోని అని ఆయన ఒప్పుకోవాలి. సైకో అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు. చిరంజీవి గారు అసలు అక్కడ గట్టిగా అడిగిందే లేదు అని చిరంజీవి గారిని అనేటువంటి మాటలు చెప్పాడు కాబట్టి దానికి తక్షణమే బాలయ్య గారు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఆయన దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఆయన కాదు, ఆయన అల్లుడు చెల్లించాలి, అలా బావ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీనికి తక్షణమే బాలయ్య గారు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఈ అపవాదుని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మరి ఎవరు లాగారు, ఎందుకు లాగారు, ఏంటిది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగారు? ఎవరితో చెప్పండి. ఇందాక బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యేల నుండి కూడా ఏం మాట్లాడటం లేదు అని. నిజమే కది, మరి జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. పైగా మరి సినిమాటోగ్రఫీ దుర్గేష్ కూడా అన్నాడు. ఎవడాడు 9 పేరు రాసింది? ఏంటది? ఎవరండి నా 9 పేరు ఎందుకు రాస్తారండి? నేను చాలా గొప్పండి, నాది 1 పేరు రాయండి లేదా 2వ పేరు రాయండి అని చెప్పుకోవాలి తప్ప శాసనసభ నా 9వ పేరు రాస్తారంటాడేంటి? 9వ పేరు రాసిన పేరు కూడా రాయరు. దట్ ఈస్ ది లెఫ్ట్ ది గవర్నమెంట్ డిసిషన్. అది కూడా వాళ్ళ గవర్నమెంటే, కూటమి గవర్నమెంటే. మరి దుర్గేష్ ని గౌరవనీయులైన దుర్గేష్ గారు నేను అడుగుతా ఉన్నాను, ఎవడాడు నా పేరు 9 రాసినంటే ఎవరన్నట్టు? దుర్గేష్ అనలేదా అమ్మాట? ముందేమో దుర్గేష్ ఏమో గౌరవ అన్నాడు. ఎవడు నాకు 9వ పేరు రాసింది? ఎవడాడు అంటే ఏంటి అర్థం దానికి? ఏం పిచ్చి పిచ్చి? అంటే ఇప్పుడు మీ దృష్టిలో బాలకృష్ణ గారికి జనసేన ఎమ్మెల్యేలు భయపడుతున్నారేనా? భయపడటం కాదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బాలయ్య అట్లా మాట్లాడతాడు ఎవడు అనుకోలేదు. అసలు జనసేన ఎమ్మెల్యేలు చిరంజీవి గారిని అంటే, చిరంజీవి గారు జనసేన పార్టీ కాబట్టి వదిలేస్తారా? వదిలేమనండి, మాకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నగారు కదా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన మీద అసత్య ప్రచారం చేస్తున్నాడు బాలయ్య అని మాట్లాడే ధైర్యం ఈ జనసేన పార్టీ నాయకులకు ఉందా నేను అడుగుతా ఉన్నా. ఉంటే మాట్లాడు. మనం లేదు, మేము మాట్లాడమండి, బాలయ్య గారు ఏం చెప్పి మేము సర్దుకుంటాం, మేము చిరంజీవి గారిని తిట్టినా లేదు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా మేము సర్దుకుంటాం అంటే సర్దుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే పొలిటికల్ గా మేము అడుగుతున్నాం, ఎవరయ్యా ఇవాళ చిరంజీవి గారిని ఈ విధంగా దూషించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, మాకు ఇన్విటబుల్ మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే లింక్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాబ్లము, దాని నుంచి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఒక శాసనసభ్యుడిని 3 సార్లు గెలిచినటువంటి బాలకృష్ణ గారిని మీ పార్టీకి చెందినటువంటి మీ సహచరుడైనటువంటి మాజీ మంత్రి పేరు నాని గారు అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్ పెట్టి పరీక్షించాలని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను కూడా పెట్టాలంటున్నా, ఆయన అంటమే కాదు నేను చెప్తున్నా. ఎందుకు ఆ మాట్లాడిన ఒకసారి మీరు ఏమన్నా ఏం అవకాశం ఉంటే ఒకసారి ఆ స్క్రీన్ మీద ఏంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు, తాగి మాట్లాడినట్టుగా ఉందా లేకపోతే బాధ్యత గల శాసనసభ్యుడిగా మాట్లాడినట్టు ఉందో ఒకసారి మీరు అవకాశం ఉంటే వెయ్యండి. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయన మాట్లాడిన తీరేంటి, ఎవరికైనా అనుమానం వస్తుంది. బయటికి చెప్పలేకపోవచ్చు తప్ప ఎవరికైనా ఏందబ్బా ఈ బాలకృష్ణ తాగి వచ్చాడా, ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు అది అనేటువంటి మాట. దానిలో మంత్రులు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఆ విధంగా మాట్లాడితే అసలు దాన్ని తప్పు అన్న వాళ్ళు లేడండి ఇంతవరకు నాకు అర్థం కాలేదు. సో బ్రీత్ అనలైజర్ పెట్టి ఖచ్చితంగా టెస్ట్ చేయాలనేటువంటి మాటని సమర్థనీయమైన మాట. బాలకృష్ణ గారు అక్కడ లిక్కర్ సేవించి వచ్చినటువంటి విధానంగా ఉన్నది, తాగలేదో మనకు తెలియదు.
లేకపోతే రాత్రి తాగింది దిగలేదేమో మనకు తెలియదు, రాత్రి 3 గంటలకు తాగాడేమో ఫుల్, అది దిగి ఉండకపోవచ్చు. అంతే తప్ప దానిలో ఏమీ సందేహం లేదు. ఈ ఆరోపణలో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. వాస్తవం కదా భగవంతుడు తెలియాలి, ఆయన తెలియాలి, లేదా బ్రీత్ అనలైజర్ పెడితే వాళ్ళకి తెలియాలి. ఒక తాగిన వ్యక్తి శాసనసభకు వచ్చి శాసనసభలో మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధినేతని వాడు వీడు సైకో అని మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు నవ్వుకునే పరిస్థితి ఉంటే అది ఏ సభ? అది రాక్షస సభ, శాసనసభ? చెప్పమని నేను అడుగుతాను. నేను అడుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, చెప్పండి దీనికి సమాధానం. ఓకే, తప్పే ఉంది దీనిలో. ఓకే రాంబాబు గారు, సరే మీరు అనేక అంశాలు మాట్లాడారు కాబట్టి నెక్స్ట్ మేము డిబేట్ కంటిన్యూ చేస్తాం. తెలుగుదేశం జనసేన నాయకులు కూడా మాతో జాయిన్ అవుతున్నారు, వారిని అడుగుతాం. మీరు అడిగినటువంటి అంశాలన్నీ కూడా. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్తే మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు, సో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు, ప్రత్యేకించి చిరంజీవి గారి అభిమాన సంఘాలకు సంబంధించి ఆయన కీలకంగా ఉన్నారు. అదేవిధంగా నరసింహప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా మనతో జాయిన్ అయ్యారు. రైట్, మరి ముందు మనం కాకుమాన్ రాజశేఖర్ గారితో మాట్లాడదాం. కాకుమాన్ గారు నమస్తే అండి. సుబ్రహ్మణ్యుడు గారు. కాకుమాన్ గారు మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. లేదండి. రైట్ వినిపిస్తుంది కాకుమాన్ గారు. సో ఇక మీ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు నిన్నటి నుంచి కూడా బాలకృష్ణ గారి మీద మాటల తూటాలు పేలుస్తూ ఉన్నారు. సో మీరేమంటారు కాకుమాన్ గారు? బాలకృష్ణ గారు నిన్న చేసినటువంటి అసెంబ్లీలో చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు వైసీపీ రెస్పాండ్ అవుతుంది. అదేవిధంగా చిరంజీవి గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు నిన్న. ఈరోజు ఉదయం నుంచి అఖిల భారత చిరంజీవి యువత తరపు నుంచి వారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ అంశం మరి ఎటువైపు దారి తీయబోతుంది కాకుమాన్ గారు? ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. నిండు సభలో మరి బాలకృష్ణకు ఆ విధంగా మాట్లాడటం, అది ఏ విధంగా మాట్లాడాలో లేకపోతే ఏ విధంగా ఆయన్ని సంబోధించాలో అర్థం కావట్లేదు. బాలకృష్ణ తెగ బలిసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది, ఇష్టం వచ్చినట్టుగా. ఎందుకంటే ఒక సభలో పెద్దలు ఉండేటువంటిది, మరి ఒక గౌరవం అయినటువంటిది, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో నిండు సభలో మరి అటు చిరంజీవి గారిని మాట్లాడి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే. కొద్దిగైనా ఆలోచన చేయాలి కదా, మనం అసెంబ్లీలో ఉన్నామా లేదా షూటింగ్లో ఉన్నామా అని ఇంగీత జ్ఞానం కూడా లేకుండా ఎప్పుడు ఏది పడితే అది. గతంలో కూడా అనేక సభల్లో మహిళల్ని కించపరిచి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఒక అమ్మాయిని చూస్తే కన్నైనా కొట్టాలి, కడుపైనా చేయాలి అని ఏ నాయకుడు, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వాడు ఒక ఫంక్షన్లో వేదిక మీద నుంచి మాట్లాడతారంటండి. ఇంత బరితెగింపు ఉన్నటువంటి వ్యక్తి మరి బహుశా ఈ భారతదేశ రాజకీయాలు ఎవరు ఉండరు. ఎన్టీ రామారావు గారికి చెడబుట్టినట్టుగా కనబడతా ఉంది. ఆయనకున్న కీర్తి భారతదేశ వ్యాప్తంగా, ఆయనకి తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రత్యేకమైనటువంటి ఎన్టీఆర్ గారికి పుట్టిన బిడ్డ అంటే మరి ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితులు ఈ రోజు ఆయన వ్యవహరిస్తున్నట్టు గమనిస్తా ఉన్నారు. ఒకసారి కానీ మనం ఆలోచన చేస్తే మధ్యలో ఎవరు మాట్లాడొద్దని చెప్పండి దయచేసి. వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు చెప్పినప్పుడు వినండి. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. మీరు చెప్తే కొంచెం అంటే కాంట్రవర్సీ లేకుండా మాట్లాడుకోండి దయచేసి. నాకు అవకాశం వచ్చింది, నేను మాట్లాడుతున్నా. దయచేసి నోరు మూసుకొని కూర్చోండి. ఉండదు మాట్లాడేస్తే. నేను మాట్లాడితే దాన్ని తిరిగి తీసుకోలేదు. నేను చెప్తాను దయచేసి. నోరు మూసుకో, నీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడు. ప్లీజ్ మీరు చెప్పండి. ప్లీజ్ మాట్లాడొద్దు. ఓకే అండి నరసింహప్రసాద్ గారు, నేను చెప్తా దయచేసి ఆగండి. కాకుమాన్ గారు వారు ఏమంటున్నారంటే నోరు జారి ఒక మాట అంటే మళ్ళీ తిరిగి రాదు, మీరు దయచేసి చూసుకొని మాట్లాడుతున్నారు. మీరు చెప్పాలి. ఇప్పుడు తిరిగి వచ్చింది అసెంబ్లీలో మాట్లాడిన మాట, ఆయన మధ్యలో మాట్లాడద్దు, ఆయన నోరు బారేసుకోవద్దని. వద్దండి వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకోవద్దు. అసలు మన ఇష్యూ ఎందుకు ఆ విధంగా శాసనసభ్యులు ఆ విధంగా ఎందుకు మాట్లాడుకున్నారు, ఇది ఇంత రాద్ధాంతం ఎందుకైంది?
దాని మీదే ఓకే అండి, మాట్లాడుతున్నాను. ఓకే ప్లీజ్ దయచేసి ఒక నరసింహ ప్రసాద్ పనికి గారు. మాలినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకి నేను సమాధానం చెప్తున్నా. అసెంబ్లీకి గౌరవించాలి. అసెంబ్లీలో మనం మాట్లాడే తీరు, మన వ్యవహార శైలి, మన బాడీ లాంగ్వేజ్ ఒక పద్ధతిగా ఉండాలండి. ఎందుకు ప్రజలు మనల్ని ఎన్నుకొని పంపించేది అసెంబ్లీకి? వాళ్ళు ఎందుకు పెద్ద మనుషుల్లాగా ప్రజలు మనల్ని తీర్చిదిద్ది పంపేది? ఆడపోయి ఇష్టరాజ్యంగా మాట్లాడడానిక? సైకో అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారండి. తాట తీస్తాం ఇంకోసారిగా నా నోట్లో నుంచి మాట వచ్చిందంటే బాలకృష్ణకి నేను ఇదే వార్నింగ్ ఇస్తా ఉన్నా. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఒక వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక అపోజిషన్ లీడర్ల గతంలో ఇప్పుడుండి 40% ప్రజలు మద్దతుతో ఉన్నటువంటి వ్యక్తిని సైకో గాడు అంటాడా? వీడికి ఎంత బలుపు వీడికి. సార్ ఆయన శాసనసభ్యుడు ప్లీజ్ బలుపు దించుతాము. నోరు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం నేను ఇదే చెప్తా ఉన్నా. అది అలా ఉంచండి సార్. ఇప్పుడు ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన రియల్ హీరో, ఈయన రియల్ హీరో. అది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడేస్తే అసలు సరిపోదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మరి చిరంజీవి వివాద రహితుడు. చిరంజీవి గారు అసలు ఒకళ్ళు జోలికి వెళ్ళే మనిషి కాదు, ఒకళ్ళు ఒక మాట అనేటువంటి వ్యక్తి కాదు. చిరంజీవి గారిని ఏం మాట్లాడారండి? చిరంజీవి గారిని మాట్లాడుతూ ఉంటే కూడా ఆశ్చర్యం కలిగించింది. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే చిరంజీవి గారు మరి అన్నగారు, తమ్ముడు గారు అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీలో మరి 20 మంది ఆడ ఎమ్మెల్యేలు ఆడ కూర్చొని ఒక్కళ్ళు మాట్లాడలేకపోయారంటే మంత్రులుగా ఉండి కూడా ఇంకా ఆశ్చర్యం కలుగుతా ఉంది. నిజంగా చిరంజీవి గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అభిమానం ఉన్నా, లేదా నిజమైన అభిమానులు ఎవరైనా ఉంటే వెళ్ళి బాలకృష్ణ ఇంటికి వెళ్ళి బయటికి లాగి తన్నమనండి అన్న మాటకి. అప్పుడు ఒప్పుకోవచ్చు వాళ్ళు నిజమైన అభిమానులని. అప్పుడు ఎవరైనా అంగీకరిస్తారు ఆయన అన్న మాటలకి. కాబట్టి నేను ఒకటే మాత్రం చెప్పదలుచుకున్నానండి, ఆయన మాట్లాడినటువంటి తీరు సరైనటువంటిది కాదు. ఇప్పుడు నేనేమంటానంటే చిరంజీవి గారి అన్న గురించి కూడా మరి చిరంజీవి గారు కౌంటర్ ఇచ్చారు. కాకపోతే నేను ఒకటి కోరుతున్నాను, చిరంజీవి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు 24 ఎన్నికలకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారు అని మాట్లాడి ఎన్నికల ప్రయోజనాలు పొంది మరి ఎన్నికల్లో కూడా విజయం సాధించారు కదా. ఇప్పుడు మాట్లాడాలి కదా, సమయం వచ్చింది కదా. ఇప్పుడు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు అన్నదమ్ముల్ని మాట్లాడినా కూడా, అన్నదమ్ముల్ని నిండు సభలో అవమానించినా కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన ఆరోగ్యం బాగలేదు అని వింటా ఉన్నాం. ఆరోగ్యం బాగాకైనా ఏం మాట్లాడతారో కూడా చూస్తాం. అది కూడా ఇప్పుడు ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటే. ఎందుకంటే వాళ్ళు అన్ని మాటలు మాట్లాడినా ఒక్కళ్ళు వాదించి ఒక్కళ్ళు ఖండించలేనటువంటి పరిస్థితికి మరి జనసేన పార్టీ దిగజారిపోయింది. ఈ రోజు చూస్తూ ఉంటే మరి మనం ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చి దాన్ని నాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా దోపిడీదారులు, దౌర్జన్యకారులు, మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, తప్పదాగి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు అడ్డాగా అసెంబ్లీని మార్చుకుంటా ఉన్నారు. డోర్లు పెట్టాలా? కూడా రక్షణ కల్పించాలా? అసెంబ్లీలో కూడా అరాచక శక్తులు రాకుండా చూడాలా? అసెంబ్లీకి ఎవరు తాగి రాకుండా చూడాలా? ఆ పరిస్థితుల నుంచి ముందు అసెంబ్లీని కాపాడుకోవాలి. సరే ఎవరు వచ్చారు తాగి అసెంబ్లీకి? ఎవరు వచ్చారు? ఎవరి మీద చేస్తారు? అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మళ్ళీ మేము చూసుకోవాలి. అది వాళ్లే కాదు కదా, శాశ్వతంగా వాళ్లే ఉండరు కదా. అది అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎప్పటికైనా మారాలి, వీళ్ళ యొక్క విధానం మారాలి. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలకి సచ్చి పథకాలని నేను కోరుతా ఉన్నా. గౌరవంగా మాట్లాడండి, మేము గౌరవిస్తాం. మీరు అగౌరవంగా మాట్లాడితే అంతకు మించి మాట్లాడడానికి కూడా మేము వెనకాడే ప్రశ్న లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఒక్క మాట్లాడినా ఒక్కోడికి తాట తీయటం ఖాయం అని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మళ్ళీ మీ దగ్గరికి తాతంశెట్టి గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. తాతంశెట్టి నాగేంద్ర గారు నమస్తే అండి. తాతంశెట్టి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? తాతంశెట్టి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. ఏం చెప్తారు తాతంశెట్టి గారు? నిన్న బాలయ్య గారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం,
చిరంజీవి గారి గురించి మాట్లాడతాం. చిరంజీవి గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. సో మీరు ముందు మిమ్మల్ని జనసేన నాయకుడు అనే ముందు చిరంజీవి గారి అభిమాని, సీనియర్ అభిమాని అనే రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని ఫస్ట్ గుర్తించేది చిరంజీవి గారి సీనియర్ అభిమాని. ఎక్కడ చిరంజీవి గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఫస్ట్ అటెండ్ అయ్యేటువంటి టాప్ 5 మెంబర్స్లో మీరు ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు సార్? మీరు ఇంతవరకు ఏం రెస్పాండ్ అయ్యారు చిరంజీవి గారి మీద మాట్లాడిన మాటలకి అని ఆయన అభిమానులు అడిగితే మీరేం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇద్దరు సోదరులు గుడ్ ఈవినింగ్ సార్. సార్, మాకు ఊహ తెలిసాక బ్రహ్మనాయుడు గారు, ఇట్ ఈస్ ఆడిబుల్ సార్? యా వినిపిస్తుంది. ప్లీజ్ కంటిన్యూ. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మాకు ఊహ తెలిసాక, మా చిన్న వయసు మాకు ఊహ తెలిసాక తల్లి, తండ్రి తర్వాత అత్యంత ప్రేమగా పిలిచిన 4 అక్షరాలు చిరంజీవి అన్నయ్య సార్. అంటే అన్డౌటెడ్లీ మా 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 ఆయన్ని చూస్తూ పెరిగాం. ఆయన నడక, ఆయన నడత, చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అని. ఇక్కడే కాదు, ఎక్కడ వెళ్ళినా, ఏ గద్దె మీదైనా సరే మొట్టమొదట చిరంజీవి అభిమాని వాడు అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు గర్వపడతాను సార్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, ఏ ఒక్కరు కూడా మెగాస్టార్ కాలేదు సార్. అదే ఆయన గొప్పతనం. అంటే చెప్తున్నాం. నేను సబ్జెక్ట్ లోకి వస్తున్నాను. బాలకృష్ణ గారు అంటే మేము ఎప్పుడైనా సరే చిరంజీవి అభిమానులు సైతం చాలా గౌరవంగా, అంటే ఎందుకంటే ఈ ఎరా అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, ఈ ఎరా అంటే మనం 80s అయిపోయి 90s వచ్చినప్పుడు ఈ ఎరా, ఈ నలుగురిని చూసుకుంటూ అట్లా పెరిగినాం. బట్ చాలా బాగా, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయంలో మీరు కూటమి దీంట్లో ఒక 10 పైసలన్నా బాలకృష్ణ సార్ పాత్ర ఉందా సార్? అంటే ఎన్టీ రామారావు కుమారుడుగా ఆ లెగసీని పెట్టుకొని అట్లా మాట్లాడడం తప్పితే, నేను గర్వంగా చెప్తున్నా, నేడో రేపో భారతరత్న కాబోయే సార్ మా సారు చిరంజీవి గారు, ఎస్ అన్డౌటెడ్లీ ప్రపంచానికి ఆయన అందిస్తా ఉన్న సర్వీస్ ఈరోజు ఆ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చి ఒక దేవాలయం లాంటి బ్లడ్ బ్యాంక్ ని పెట్టి సగటున ఈ రోజు 14 మందికి ప్రాణం పోస్తూ ప్రతి సమస్య, ఆక్సిజన్ సిలిండర్లు అయితేనేమి, ప్లాస్మా అయితేనేమి, అంత ఉన్నతంగా సమాజకు సేవలు అందిస్తూ ముందుకెళ్తున్న ఆయన్ను మీకు ఎలా మాట్లాడాలనిపిస్తుంది? అంటే నేను ఇక్కడ ఏ కాంట్రడిక్షన్ పోదలుచుకోలేదు, కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎత్తిపోసుకోలేకున్నారు. ఎందుకంటే మేము ఒక అద్భుతమైన సహృద్భావ వాతావరణంలో కలిసి ఉన్నప్పుడు మా నాయకుడు అసలు మెయిన్ ఫస్ట్ ఎమ్మెల్యే అయితే చెప్పచ్చు మనం, బాలకృష్ణ గారు 3 సార్లు కదండి బ్రహ్మనాయుడు గారు? అవును, 3వ సారి ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే 3వ సారి 3 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి శాసనసభలో వ్యవహరించే తీరు తెలీదా అండి? నేను అడుగుతున్నా నా మనసు. ఎందుకంటే కనీసం అధ్యక్షుడిని, స్పీకర్ స్థానంలో ఉన్న స్పీకర్ సార్ లేదా అధ్యక్ష అని కూడా మాట్లాడలేదు. మీరు చూడండి, ఏదో ఆయన ఇంట్లో నేను క్లారిటీ ఇవ్వాలని కామినేని శ్రీనివాసరావుకి అడ్డపడుతూ కాదు అని లేసావు. కామినేని గారు అలా కాదండి అని ఆయనన్నా సంబోధించాడు. అంటే ఇవన్నీ చెప్తే ఏమంటారంటే బాలకృష్ణ అమాయకుడండి, ముక్కుసూటితనం, అతనికి ఏం తెలియదు, చిన్నపిల్లాడు. అంటే ఇప్పుడు మేము మాట్లాడితే నేను నాగేంద్ర కూడా అమాయకుడు, చిన్నపిల్లాడు అని మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందండి? ఇంకా అట్లా అంటే అందరూ మాట్లాడతారు, అందరూ మాట్లాడి ఏదో తెలియక మాట్లాడేమంటే అంటారు. నేనేం చెప్తున్నానంటే దీని పూర్తి బాధ్యత అక్కడ జనసేన పార్టీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, తెలుగుదేశానికి కావచ్చు, ఒక తండ్రి స్థానంలో ఉండి నడిపిస్తా ఉన్న వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎస్, నేను ఒక ఓజీ సినిమా వస్తే ఆ ఆనందం, పట్టణ సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన ఒక తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు. అలాగే అన్న నువ్వు పవర్ స్టార్ అంటే అంత అద్భుతం, ఓజీని ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి తమ్ముడు లాంటి ఒక లోకేష్, మీరు ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదే, జనసేన ఎమ్మెల్యే స్పందించలేదే, వాటి కంటే ముందు ఎవరు చేయాలంటే వీళ్ళిద్దరు స్పందించాలి సార్. దే ఆర్ కూటమి నాయకుడు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారు. అస్సలు ఇంకొక ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ చెప్తున్నా నేను బాలకృష్ణ గారు. సభలో గురించి పెడతారండి, సభలో లేని వ్యక్తే కాదండి, మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అవును, సభలో లేని వ్యక్తితో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అవును, సాక్షాత్తు ఉప్పు మనిషి అని చెప్పిన పంచాలు వణికిపోతున్నటువంటి
మోదీ గారు సైతం ఎక్కడ మీ అన్న పద అని చెప్పి ఆయన చెంతకు వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని నిలబెట్టించినటువంటి వ్యక్తిత్వం మీకు కనపడలేదా? అంటే ఏం అంటే నేను ఇప్పుడు అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడి నేను దిగజారలేదు, మీరు ఓకే, నేను దాన్ని కూడా ఖండిస్తున్నా. మీరు సైకోలాగా ప్రవర్తిస్తున్నారు అంతవరకు ఓకే, కానీ గాడు వాడు ఈడు అని సంబోధించడానికి అది ఒక దేవాలయం సార్. మనకు సింగిల్ అనేది ఒక దేవాలయం. ఎవరు చెప్తారు మీకు? ఎవరు నేర్పించాలి? 3 సంవత్సరాలు గెలిచిన 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఎవరు నేర్పించాలి ఇవన్నీ? ఎందుకు టీడీపీ పార్టీ పెద్దలు ఇవన్నీ తీసుకొని ఇట్స్ నాట్ కరెక్ట్ అంటారు? నేనే టీడీపీలోనే చెప్తున్నా. ఎక్కడో ఒక వ్యక్తిలో ఒక అధికార ప్రతినిధితో నోరు చల్లితే, ఎక్కడో ఒక ఎమ్మెల్యేనో టీడీపీలో నోరు చల్లితే స్టాప్ దేర్. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇటాటి ఒప్పుకొని క్రమశిక్షణ అని చెప్పితే మేమందరం ఆనందపడేవాళ్ళం. మరి ఈ రోజు ఎందుకంటే చెప్పరు? మీరు చెప్పాల్సిందే. బాలకృష్ణ గారు మీరు మాట్లాడింది తప్పు. అంటే ఇప్పుడు ఒక్క విషయం నాగేంద్ర గారు, బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి క్షమాపణ చెప్పని జనసేన తాతంశెట్టి నాగేంద్ర గారు డిమాండ్ చేస్తున్నారా? అంటే నేను క్షమాపణ అనేది మాకేం సార్ చిరంజీవి గారు, నేను నా క్షమాపణ కంటే ముందు బాలకృష్ణ గారు మీరు మాట్లాడింది తప్పు, ఇలా మాట్లాడకూడదు అని అధ్యక్షులుగా మీరు మాట్లాడాలి అంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. ఖండించాలి, ఎందుకంటే మీ సమక్షంలోనే అక్కడ జరిగాయి. మీ సమక్షంలోనే అక్కడ జరిగాయి 2 ఇన్సిడెంట్లు తెలుగుదేశంలో జరిగితే నేను కావాలంటే ఉదాహరిస్తా. నోరు జారుతున్నారు, ఇలా మన పార్టీ అయినా జారకూడదు, క్రమశిక్షణ ఒకటి ఉంది. అలాగే ఒక ఇన్ని జరిగినప్పుడు ఇటువంటి అంటే నేనేమన్నానంటే సార్ ఆయనకి ఏం సంబంధం సార్? ఎందుకు సార్ చిరంజీవి గారి గురించి మాట్లాడాలి మీరు? ఆయన ఎక్కడో రాజకీయాలకు దూరంగా ప్రశాంతమైన జీవితం, ఏదో నా సినిమా నేను అనుకుంటా సర్వీస్ చేసుకుంటా, మానవత్వం మంచితనం అనే వ్యక్తి సేవ చేసుకుంటా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు నేను అడుగుతున్నానంటే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? అంటే ఆయన మంచితనానికి చేరుకోలేకపోతున్నామనా? ఆయన యొక్క ఆ స్థాయిని ఇంత జరిగినా ఎక్కడ జరిగినా ఆంజనేయ స్వామి కీర్తన వినిపించినట్టు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ పోయినా చిరంజీవి గారు అని వినిపిస్తోందనా? ఎందుకని అది కూడా చెప్పండి మీరు. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. నాగేంద్ర గారు, బొత్స సత్యనారాయణ గారు, పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, కోకమాన్ రాజశేఖర్ గారు వీళ్ళందరూ ఏమంటున్నారంటే మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేకపోయారు అని వీళ్ళందరూ మాట్లాడేదానికి మీరేం చెప్తారు? నేను ఈ కరెక్ట్ గా మాట్లాడారు. ఇందాక అంబటి రాంబాబు గారిది కూడా నేను విన్నా మీరు వేసినప్పుడు. అసలు ఆయన లేచినప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కదా వాళ్ళకు, ఎలా రెస్పాండ్ అయ్యాలో తెలియదు కాదు సార్. ఇప్పుడు ఒక మాట జరిగిన తర్వాత మాకు ఒక జనసేన లెజిస్లేటివ్ పార్టీ కూర్చొని దీనికి ఏం మాట్లాడాలి, మన అధ్యక్షుడు కూడా లేడని ఒక అవకాశమే లేదు కదా అక్కడ. బాబు లేచి మాట్లాడేసిన ఆయన మీరు చూడండి, ఎవరిని అధ్యక్ష అని సంబోధించలేదు. చంద్రబాబు నాయుడు గారు సార్ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి, ప్రతి లైన్ కు ముందు ఒకసారి అధ్యక్ష, దాని తర్వాత ఆ స్థానం సార్ అది, ఆ స్థానం అది స్పీకర్ స్థానం, ఒక తండ్రి స్థానం. నేను మాట్లాడుతున్నా. మీరు కామినేని శ్రీనివాసరావుకి ఆన్సర్ ఇచ్చారా? పేరు పిలిచారా? కామినేని గారు ఒక్క నిమిషం నేను చెప్తాను అడిగారా? లేదు, మీరు లేచి నిలబడి మాట్లాడుతున్నారు, ఆయన కూర్చున్నాడు. తర్వాత ఈయన మాట్లాడుతున్నారు. నేను జస్ట్ క్లారిటీ ఇస్తాను అంటున్నా. అంటే ఆయన మొదటిసారి స్పీకర్ కూర్చున్నారు అనుకుంటా, త్రిపుల్ ఆర్ గారు. మొదటిసారి ఏం కాదు, ఆయన అంతకుముందు కూడా సభలు నడిపారు. అంటే ఈ రోజే కాదు. నేనేమంటున్నానంటే ఇదే ఇన్సిడెంట్ ఒక జనసేన ఎమ్మెల్యేనో ఒక నోరు జారినుంటే మీ పని మీరు ఎట్లా మాట్లాడేవాళ్ళు? ఏముండేది, మీకు సస్పెన్షన్ లెటర్ వచ్చేది. నేను బాలకృష్ణ గారి విజ్ఞతకు వదిలేస్తాను. మీరు మా అమాయకుడా అందరూ అన్నట్టు మేము అనడం లే. ఎందుకంటే ఒక సహోద్భావమైన వాతావరణంలో పోతున్నది. మా నాయకుడు మాకు కొన్ని ఎథిక్స్ నేర్పించినాడు, విలువలు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము అడుగుతున్నాం. మీరు అందరూ అన్నట్టు అది మాట్లాడి అవన్నీ నేను వివాదం పోలా. మీ వయసు ఎంత, మీ వారసత్వం ఏంది, ఎంత లెగసీ నుంచి వచ్చారు మీరు? ఈ మాట్లాడి మీకు ఎవరు ఎదురు అంటే మాట్లాడలేరేనా? ప్రతి ఒక్క దానికి 100 మాటలు మాట్లాడగలం, కానీ మాకు కొన్ని ఎథిక్స్, కొన్ని విలువలు మా నాయకుడిని అనుసరించిపోతున్నాం మేము. మీ మెష్ ఎవడు వాడే అసలు అసెంబ్లీలో వాడు ఈడేంటి సార్? వాడు ఈడేంటి? ఈడెవడు ఏంటది? మేము ఎంతసేపు పడుతుంది మాకు ఆ మాట మాట్లాడడానికి? మమ్మల్ని అన్నోడు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటేనే
మాకు వందల మెసేజ్లు వస్తున్నాయి, ట్వీట్లు పెడుతున్నారు, ఇది అడుగన్నాయని. నేను అన్నది అట్లా కాదు. ఆయన ఆయన ఒక విషయం సార్, చిరంజీవి గారు అంటే ఒక మేరునగ పర్వతం సార్. ఒక తండ్రి గారు ఇంకోటో రాలేదు సార్. ఒక సామాన్యమైన వ్యక్తిగా కఠోర దీక్షతో, స్వయం కృషితో, కష్టంతో ఒక మెగాసారై నుంచి అత్యున్నతంగా ఎదిగేటువంటి వ్యక్తి సార్ ఆయన. ఆయన ఆ శిఖరాన్ని ఏం చేద్దాం మనం, ఆకాశం మీద భూమితే మన ముఖానే పడుతుంది సార్. రైట్, ఏం జరుగుతుంది అసలు నేను అనడం ఎందుకని టార్గెట్ చేస్తాను నేను దీన్ని అయితే 100% నేనేమంటున్నానంటే ఒక 10 సెకండ్లు నేనేమంటున్నానంటే ప్రతిదీ బాధ్యత తీసుకునేటటువంటి నా సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తులు ఇక్కడ కూడా ఇది జరిగింది తప్పే అని చెప్పి 100% తీసుకుంటే అందరం సంతోషిస్తాం. ఆయన ఎందుకు మాట్లాడాడో ఆడ అది ఏందో దాని వెనక దాన్ని మీరు మాట్లాడండి. అవసరం తప్పైతే చర్య తీసుకోండి మీరు. అది నేను అడుగుతున్నా. మీరు మన చర్యలు క్రమశిక్షణలో ఎదుటి వారికో ఎవరికో వేరే ఎస్సీ బీసీలో కులాలకో వాళ్ళకే కాదు కదా. మనం తప్పు చేస్తే ఎవరైనా ఒకటే కదా. ఎగ్జాక్ట్లీ రైట్. మళ్ళీ కనిపిస్తోంది కదా మనకు, ఏ పార్టీలో అయినా. రైట్. మన నరసింహప్రసాద్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. నమస్తే అండి నరసింహప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకి మన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఏం చెప్తారు సార్? సో మీకు ఇది కాస్త క్లిష్టమైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి. మరి బాలకృష్ణ గారిని మీరు ఇప్పుడు సమర్థిస్తారా? నేను ఇక్కడ క్లిష్ట పరిస్థితి ఏం లేదు. నేను అసెంబ్లీని గత 5 సంవత్సరాల్లో ఒక కౌరవ సభగా మార్చిన వాళ్ళకి జవాబు చెప్పను సార్. ఇప్పుడు మా నాగేంద్ర అన్న పడుతున్న ఆవేదనకి మాత్రమే నేను జవాబు చెప్పగలుగుతా. మిగతా వాళ్ళకి మీరు ఫోన్ ఇన్ లోకి తీసుకున్న వాళ్ళకి కావచ్చు, ఇంకెవరన్నా నీతి వాక్యాలు చెప్పే వాళ్ళకి కావచ్చు, నేను సమాధానం చెప్పను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసాం అదే చట్టసభని ఎంత ఘోరంగా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కూడా వాళ్ళు చేసిన ఆరోపణలు అదే సభలో మనం చూసాం. వాళ్ళు ఈ రోజు నీతులు నియమాలు చెప్తే ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా లేం. వాళ్ళకి ప్రజలే ఆల్రెడీ సమాధానం చెప్పేశారు. ఇప్పుడు తగుదనమ్మా అంటూ ఈ వ్యవహారంలో తలదూర్చి ఎక్కడ ఈ ఏమంటారు దాన్ని రంధ్రాన్వేషణ చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళ గురించి మనం తక్కువ ఆలోచించాలి. నేను వాళ్ళ సూప్ లో పడదలుచుకోలేదు. మా నాగేంద్ర అన్నకు మాత్రమే నేను జవాబు చెప్పగలుగుతా ఈ రోజు. జవాబు కూడా కాదు, ఆయన్ని అర్థం చేసుకోమని చెప్తున్నా. అన్నా, ఇక్కడ చిరంజీవి గారిని ఎవరు కించపరచలేదనేది నా మనస్సాక్షిగా నాకు అనిపిస్తోందన్న. ఎందుకంటే నిన్న జరిగిన సందర్భం నేను గమనిస్తే ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు లేవనెత్తిన అంశం, ఆయన చెప్పడంలో, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పిదం ఉందని చెప్పి బాలకృష్ణ గారు అబ్జెక్షన్ చేశారు. ఆయన చెప్పే విధానం తప్పని చెప్పారు. అదే చిరంజీవి గారి లెటర్ లో కూడా ఉంది, మీరు గమనించండి. కామినేని శ్రీనివాసరావు గారు చెప్పిన దానికి చిరంజీవి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దానికి తేడా ఉంది చూడండి. అంటే కామినేని గారు చెప్పింది తప్పు అని అక్కడ బాలకృష్ణ గారు లేవనెత్తారు. కాకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అది మిమ్మల్ని అందరినీ కొంచెం నొచ్చుకునే విధంగా చేసి ఉండొచ్చు. కానీ ఆయన చిరంజీవి గారి మీద కానీ, కూటమి ప్రభుత్వానికి వెన్నెముకలాగున్న పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏ రోజు ఆయన కించపరిచే పని చేయడని నా ప్రగాఢ విశ్వాసం. ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో 4 స్తంభాలుగా ఉన్నారో, చిరంజీవి గారికి ఎంత పేరు ప్రఖ్యాత ఉందో, ఏదైతే ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవన్నీ చూసి మన నాగేంద్ర అన్న లాంటి వాళ్ళు పెరిగింది వాస్తవం. ఈ రోజుకి వాళ్ళలోంచి తీసుకోవాల్సిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా మేము కూడా బాలకృష్ణ గారి గురించి గర్వంగా చెప్పుకుంటాం. ఆయన తండ్రి గారి లెగసీని కంటిన్యూ చేస్తూ, అదే విధంగా కొన్ని లక్షల మందికి క్యాన్సర్ రోగులకి ఆయన బసవతారకం ద్వారా చేస్తున్న సేవలను మేము ఏ రోజుకి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎవరికి వాళ్ళు లెజెండ్ అన్న వాళ్ళు, వాళ్ళ గురించి ఇలాంటి చిన్న సమస్య వచ్చినప్పుడు మనం బాధపడ్డము లేకపోతే నొచ్చుకోవడం సహజం. అందుకే నేను చెప్తున్నా, మన వివాదం వేరే వాళ్ళకి ఆసరా కాకూడదు, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఊతకర్ర కాకూడదు అనేది నా ఇక్కడ నా ఏమంటారు దాన్ని
నా యొక్క ఆవేదన అన్న. ఖచ్చితంగా నిన్న సభలో జరిగింది ఎవరికన్నా వేరేగా అర్థమైంటుందేమో కానీ ఆయన మాత్రం కించపరచాలనేదో ఇంకోటో ఆయన ఉద్దేశం కాదన్న. వాళ్ళు ఎంతో బాగుంటారన్న వాళ్ళు. చిరంజీవి గారు, అదే విధంగా బాలకృష్ణ గారు కావచ్చు, ఆ కుటుంబాలు ఇండస్ట్రీని ఈరోజు పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్నాం. వాళ్ళందరూ చాలా చక్కటి వాతావరణంలో ఉంటారన్న. మనం చూసాం మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి ఏదో చిన్న చిన్న సంభాషణలు వచ్చినప్పుడు ఆ క్షణమే తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకుంటారు. అది ఒక కల్చర్ అన్న వాళ్ళది. కాకపోతే ఇక్కడ అసెంబ్లీ అయ్యేటప్పటికి వీళ్ళకి అది ఆయుధం అయిందన్న, ఆ బాడీ లాంగ్వేజ్. ఖచ్చితంగా ఎవరు కూడా బాధపడకూడదు, ఎవరు కూడా కించపరచుకోకూడదు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో దాని లక్ష్యం వేరన్నా. ఆ లక్ష్యం ఏంటంటే గతంలో అనుభవించిన బాధల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనేది ఇక్కడ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా మనం ముందుకెళ్లాలా. దీంట్లో ఏ చిన్న లొసుగు కనపడినా తగుదనమ్మా అంటూ కాచుకొని ఉండే గుంటనక్కలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి ఏదో నీతులు చెప్పేదానికి ఈ రోజు ముందుకు వస్తున్నారు. అదే అసెంబ్లీలో గుట్కాలు వేసుకొని వచ్చి గలీజు మాటలు మాట్లాడిన వాళ్ళు మనం చూడలేదా? నీచానికి దిగజారి మాట్లాడిన వాళ్ళు, మహిళలు కూడా, మహిళా ఎమ్మెల్యేలు కూడా తోటి మహిళా ఎమ్మెల్యేలు కించపరుచుకునే సందర్భాలు మనం చూడలేదా? వాళ్ళు నీతులు చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు వస్తా ఉంటే శోచనీయంగా ఉంది అసలుకి. అందుకే ఇదంతా ఒక చిన్న విషయంగా పరిగణించాలి. ఖచ్చితంగా ఆయన మనసు వెన్న, ఆయనకి ఏ దురుద్దేశం ఉండదు. ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నేను భావిస్తూ ఈ వివాదానికి ఇంతటితో పులి స్టాప్ పెట్టాల్సిందిగా మీ అందరికి కూడా నేను సవినయంగా చేతులెత్తి మెక్కుతున్నానన్న. ఎందుకంటే మన లక్ష్యం నెరవేరకుండా ఇలాంటి కుటిల పన్నాగాలు పన్నే వాళ్ళు కాచుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ వలలో పడకూడదు అనేది నా చెప్తూ, బాలకృష్ణ గారిని ఎవరైనా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా 1కి 4 సార్లు అది చూడండి. చిరంజీవి గారిని ఎవరు ఏమనలేదు. చిరంజీవి గారిని మీద లేనిపోని విషయాలు కల్పించి చెప్పారనేది ఆయన విడుదల చేసిన లేఖలోనే మనకు తేట తెల్లమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఇంకేదైనా అడగచ్చన్నా. సో మొత్తానికైతే ఈ అంశాలని జనసేన దీన్ని సీరియస్గా తీసుకోవద్దు అంటారు మీరు? అన్న తప్పకుండా అన్న, మన లక్ష్యం వేరు, మన లక్ష్యం వేరు. మనం ముందుకెళ్తున్నాం. వాళ్ళని ఎవరు కించపరిచేదానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో, చిరంజీవి గారు కూడా అంతే. ఆయన మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. మేము ఎవరికి ఆలోచన లేదు. అనవసరంగా మనం ఓకే, మళ్ళీ మాట్లాడుదురు. మనతోటి ఫోన్ లైన్ లో ఎవరికి లేదు. మీరు ఎవరైతే చెప్పండి, గత 5 సంవత్సరాల్లో పరిపాలించిన వాళ్ళకి అర్హత ఉందేమో మీరు తీయండి. మీరు ఫోన్ ఇన్ లో తీసుకున్న వాళ్ళకి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నీతులు నేర్చుకోవాల్సింది ఉందన్న. మనం చెప్పండి అన్న. నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ నాగేంద్ర అన్నకు మాత్రమే ఇచ్చాను నేను. ఓకే యా ఠాకుమాన్ గారు. ఇప్పుడు రమణాథ్ గారు ఇక్కడ విచిత్రంగా ఉందంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయిన 2 పార్టీలు కూడా మీకు అది చాలా స్పష్టంగా అర్థం అవుతా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాగేంద్ర గారు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి, అసెంబ్లీలో ఒక్కసారిగా అవాక్ అయిపోయారు. జనసేన ఎమ్మెల్యేలు అని కూడా మాట్లాడారు. బట్ ఒకటి, ఇప్పుడు అసెంబ్లీలో అవాక్ అయినా బయటకు వచ్చిన తర్వాత అయినా జరిగిన సంఘటన ఖండన చేయొచ్చు. అసలు అసెంబ్లీలోనే ఖండన చేయాలి. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఇక అది చిరంజీవి గారి వర్క్ కూడా పోయింది కాబట్టి. అంటే ఇప్పుడు మేమంటే చిరంజీవి గారు అంటే ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, ఆయన తీరు తెలిసినటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఆయన నిజంగా స్వయం కృషి మీద వచ్చాడు. ఆయన స్వయం కృషి వలుడు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎన్ని కష్టపడి వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చాడో నాకు 75 నుంచి తెలిసి 75లోనే ఆయన మా ఇంటి పక్కనే ఉండేటువంటి వాళ్ళు. ఆయన తీరు, ఆయన వ్యవహార శైలి, ఆయన పద్ధతులు, ఆయన అందరితో ఎలాగుంటారు, ఈ రోజుకి అదే వీధిలో ఎలాగున్నారు అనేటువంటిది కూడా మేము కలిసినప్పుడు ఆయన తెలుసుకుని ఆ పరిస్థితులు ఎలాగున్నారని అడిగేవారు. ఆయన పని కట్టుకుని మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత మంచి వ్యక్తి ఆయన. కాకపోతే మేము బాధపడింది ఎక్కడంటే చిరంజీవి గారిని అవమానించారు అని పవన్ కళ్యాణ్ గారు పదే లేదా జనసేన పార్టీ మరో పార్టీ ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి సందర్భంలో మరి ఆ రోజు చిరంజీవి గారు ఏ విధమైనటువంటి
ఆయన ట్రీట్ ఇచ్చారో, ఏ విధంగా ఆయన గౌరవించారో, చిరంజీవి గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టి భార్య భర్తలు ఏ విధంగా గౌరవించారో, ఏ విధంగా సన్మానం చేశారో అనేటువంటిది కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నికల ప్రయోజనాల కోసం ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? దీన్ని అవమానించారు ఇంటికి వస్తే అని మాట్లాడారు. ఆయన ఏం అవమానించలేదు, వాళ్ళని గౌరవించారని ఆయన ఇప్పుడు చెప్పాడు కదా. నిర్ణయం చెప్పారు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగాను, ఆయన 5 మందిని తెమ్మన్నాడు, 10 మందిని వెళ్ళాము, ఆయన సాధారణంగా అన్ని విన్నారు, సమస్య పరిష్కారం చేశారు, సినీ ఫీల్డ్ అంతా కూడా సంతోషపడింది, అందులో బెనిఫిట్ అయింది కూడా బాలకృష్ణ కూడా బెనిఫిట్ అయ్యాడని చెప్పాడు. ఆయన సినిమాకి ఆయన చూడండి, ఆయన సినిమాకి ఆయన కూడా బెనిఫిట్ అయ్యారని చెప్పారు. సరే, అది పరిస్థితి. సరే, ఏదేమైనా ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సరే, నిజాలు అనేది ఒకటిగా ఇప్పటికిప్పటికి అన్నిటికీ బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు 14 లక్షల అప్పులో అని ఏ విధంగా ప్రచారం చేశారో అసెంబ్లీలో తేరా చూస్తే అది 3 లక్షల చిల్లర ఏ విధంగా ఉందో అది కూడా మనం చూడడం జరిగింది. సరే, ఏది ఏమైనా సరే ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ నరసింహప్రసాద్ గారు కూడా మరి నాకైతే సమాధానం కాదు అని నాకు సమాధానం చెప్పటం లేదు, అది జనసేన గురించే నేను మాట్లాడతానని మాట్లాడారు. అదేవిధంగా ఆయన ఇంకొక మాట మాట్లాడారు, గత 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఇష్టారాజ్యంగా వీళ్ళు బూతులు మాట్లాడారు, లేదా మరి చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వరి గారిని కూడా మాట్లాడారు అన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, నిజంగా ఒకవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు లేదా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా భువనేశ్వరి గారిని మాట్లాడి ఉంటే రికార్డులు బయటికి తీయండి. మీ దగ్గర ఉన్నాయి కదా, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బయటకు తీసి వాటిని ప్రవేశపెట్టండి. ఎవరు మాట్లాడారో భువనేశ్వరి గారి గురించి అది బయట పెట్టండి. బయట ఎక్కడో జరిగిన సంఘటనల్ని అసెంబ్లీలో ప్రస్తావించి చంద్రబాబు నాయుడు గారు వాకౌట్ చేసి దాని ముసలి కన్నీరు కార్చి ఎన్నికల ప్రయోజనం పొందారు తప్పితే వాస్తవానికి మాత్రం అలా జరగలేదు. అలా జరిగితే ఇప్పటికైనా రికార్డులు తీయాలని నేను కోరుతా ఉన్నాను. చూడు, ఇలాంటి ఎన్ని అబద్ధాలు చెప్పి నీచమైనటువంటి సంస్కృతికి గత ఎన్నికల్లో తెరలేపినటువంటి ఈ కూటమి మరి ఈ రోజు మళ్ళీ అసెంబ్లీలో కూడా ఇలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ అవమానపరుస్తూ ఈ అసెంబ్లీని మరి కౌరవ సభ అని మేము ఎందుకు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అసెంబ్లీకి అంటున్నారు కదా, ఇవే అసెంబ్లీలో జరిగేటువంటి సంఘటనలు. ఇలాంటి సంఘటనలు కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీకి రాలేదు అన్నారు కదండి, ఈ రోజు జరిగింది ఏంటి చూడండి. అసెంబ్లీలో ఏం జరిగింది? అసెంబ్లీలో ఏమైనా గౌరవప్రదంగా ఏమైనా మాట్లాడారా? గౌరవప్రదంగా ఏమైనా వ్యవహరించారా? లేదా ఒక పెద్దలు కూర్చునేటువంటి సభ, ఇది గౌరవంగా ఉండాల్సినటువంటి సభ అని దాని గౌరవాన్ని ఏమైనా కాపాడారా అంటే అసెంబ్లీ పరువు తీశారు కదా ఈ రోజు మరి ఈ నాయకులు. సరే, కనీసం బయట అలా ఉంచండి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు? ఎందుకు లోకేష్ గారు మాట్లాడలేదు? వ్యక్తులు నిన్న సాయంత్రం కదా ఇష్యూ జరిగింది, మాట్లాడతారేమో. లేదండి, నిన్న జరిగిందండి. నిన్న జరిగితే ఈ రోజుకి ఒక్క మాట మాట్లాడలేదు కదా. లేదండి, ఒక్క మాట కూడా మాట్లాడలా. మీరు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో తెలుసండి, మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ అంట. చెప్పాలా, ఇంత వర్స్ట్ గవర్నమెంట్ ఈ దేశంలోనే ఉండదు, లేదా ఏ దేశంలో కూడా ఉండదు. ఈ రోజు జరిగేటువంటి సంఘటనలు లేదా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీళ్ళు పరిపాలనిస్తున్నటువంటి తీరు చూస్తే ప్రపంచంలోనే ఇంత నీచమైన ఇంత దౌర్భాగ్యమైనటువంటి సభ ఉండదు అనేటువంటి మాట నేను గట్టిగా. కాకుమాన్ గారు, సమయం లేదు, మనతో ఫోన్ కాల్ అక్షర సత్యం ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సత్యం గారు నమస్తే అండి. పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు, నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని, చిరంజీవి గారిని, చిరంజీవి గారు లెటర్ రిలీజ్ చేయటం, తర్వాత చిరంజీవి అఖిల భారత యువత ఏదైతే ఉందో వారు కాస్త పెద్దగా రెస్పాండ్ అవ్వటం బాలకృష్ణ గారి మీద, ఇవన్నీ ఎలా చూస్తారు సార్? దీని మీద స్పందించే ముందు మన ఇంతకుముందు మన అంబటి రాంబాబు గారు కానీ, లేదా వైసీపీ ప్రతినిధి గారు కానీ, లేదా వైసీపీ పార్టీ చేస్తున్నది ఏంటంటే, మేము వైసీపీ పార్టీ చిరంజీవి గారిని గౌరవించంగా విమర్శించలేదని ఎలా అనడం, టీడీపీ మన నరసింహప్రసాద్ గారు కానీ టీడీపీ వాళ్ళు అంటున్నది ఏంటంటే మేము చిరంజీవి గారిని అవమానించాం కానీ విమర్శించడం లేదని ఎలా అనడం తప్పు అండి. వీళ్ళిద్దరూ కూడా చిరంజీవి గారిని గౌరవించు, పవన్ కళ్యాణ్ విమర్శించు అనే వైసీపీ విభజన సిద్ధాంతం కరెక్ట్,
అలాగే పవన్ కళ్యాణ్ గౌరవించినట్టు నటించు, చిరంజీవి గారిని విమర్శించనే టీడీపీ కరివేపాకు సిద్ధాంతం రెండు కరెక్ట్ సార్. వీళ్ళిద్దరూ కూడా మెగా బ్రదర్స్ కానీ లేదా మెగా బ్రదర్స్ వెనకాడ ఉన్న సామాజిక వర్గాలు కానీ వాడుకుని వదిలేయాలి లేదా విభజించాలని దాన్ని విమర్శిస్తున్న మాట వీళ్ళిద్దరూ చేస్తున్న మాట వాస్తవం. రెండోది నాగేంద్ర గారు అంటూ బాలకృష్ణ గారు అదే ఎవరు అంటున్నదని రిఫర్ చేశారు, నాగేంద్ర గారు అన్నది కాదు. బాలకృష్ణ గారు చిన్న కుర్రోళ్ళు పాపం చాలా అర్థం చేసుకోవాలి, మంచోడు అంటున్నారు. చిన్న కుర్రోడు అయితే చాక్లెట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాను కానీ దేవాలయంలో అసెంబ్లీలో ఇది అసభ్య పదజాలం కానీ లేదా ఒక జేబులో చేయి పెట్టి ఏలు చూపిస్తే మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పు. అటువంటి వ్యక్తిని అసెంబ్లీలోకి పంపించడం వల్ల కూటమి లక్ష్యానికి ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు అవుతుంది. ఇటువంటి వ్యక్తులను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పవన్ ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉంది సార్. అయితే మీరు చిరంజీవి గారి మీద బాలకృష్ణ వ్యక్తిగతమైన ఏది దోషంగా మాట్లాడారంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి నిన్నటిది తప్పు. ఆయనకి సంబంధం లేని డిస్కషన్ అది. ఇప్పుడు ఇది కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారిని పొగిడేరా, తిట్టేరా, అయితే ఎగ్జాగరేట్ చెప్పారా అనేది పక్కన పెడదాం. మీకు చిరంజీవి గారు అంటే పడకపోతే సినిమాల్లో కక్షలు ఉంటే సినిమా రంగంలో తీసుకోండి. మీ ఇద్దరు కానీ మెగా ఫ్యామిలీ కానీ లేదా కమ్మ కాపు కానీ కాపు కమ్మ కానీ లేదా మీరు అన్నదమ్ములో ఏదో అంటారు, ఏదంటావనే మీరు బుద్ధులు ఎత్తుకుంటారు, ఇంట్లో గుద్దుకుంటారు, అనవసరం. కానీ ప్రజలు బయట ఏం చేస్తున్నారో చూస్తారు. మీరు ఒక ప్రజా ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, ఒక ముఖ్యమంత్రికి బామ్మర్ది, రేపు పొద్దున్న లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రితో కాబోయే ముఖ్యమంత్రికి ఒక మాంగారు. మీరు ఎంత ఉందాగా మాట్లాడారు, జేబులో చెయ్యట్టి ఇలా చేతులు చూపిస్తూ వాడెవడో ఇది అన్నట్టుగా మాట్లాడు. ఏంటది? అసలు ఏమనుకుంటున్నారు? బాలకృష్ణ గారు లాంటి వ్యక్తి ఇటువంటి విషయాలు మాట్లాడడం ముమ్మాటికి తప్పు. నేను మీ గతంలో కూడా చెప్పా, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మొదటిసారి, రెండోసారి కలిసిన మధ్యలో నేను చిరంజీవి గారితో కలిసి మాట్లాడాను. నేను ఇదే వచ్చినాయి సార్ మీ ఇంట్లో ఒక పార్టీ ఉందా, మీరు పెంచి పెద్ద చేసిన తమ్ముడు పార్టీ పెట్టిన మీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం తప్పు అని నేను ప్రశ్నించినప్పుడు ఆయన ఈ రోజు ఏం చెప్పారు, ఆ మాటలు ఆ రోజు చెప్పాడు ఆయన. నా తమ్ముడికి నా మద్దతు ఉన్నా లేకపోయినా పెట్టుకుని రాగలడు, సమర్థుడు. కానీ సినిమా రంగం నేను ఈ రోజున ఆదుకోకపోతే సినిమా రంగం నడి రోడ్డు మీద పడిపోతే ఎవడు ముందుకు రావట్లేదు, పెద్దోళ్ళు ఎవరు కూడా అని అన్నారు. ఈ రోజు బాలకృష్ణ గారు ఆ రోజు ఏం చేశారు? మీరు తండ్రి వెనకాల నిలబడ్డారు. తండ్రి కష్టకాలం ఉన్నప్పుడు, సినిమా రంగం కష్టకాలంలో ఉన్నప్పుడు సినిమా రంగం వెనకాల ఉన్నారు. మీరు మీ అన్నయ్య హరికృష్ణ గారు కష్టకాలం ఉన్నప్పుడు మీ అన్నయ్య వెనకాల ఉన్నారా? కానీ చిరంజీవి గారు తన తండ్రి వెనకాల ఉన్నారు, తన కుటుంబం వెనకాల ఉన్నారు, తనకి అన్నం పెట్టి పోషించిన సినిమా రంగం వెనకాల. అది పెద్ద రకం. మీకు 9వ పేరు ఏడితే తప్పు వచ్చిందా? మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు వెనకాల నిలబడ్డారా? మీరు రెండో వ్యక్తే కదా. మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ రోజు చంద్ర చేయలేరా, రెండో వ్యక్తి లోకేష్ బాబు, మూడో వ్యక్తి బాలయ్య. అంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఉండడానికి నష్టం లేదు, కానీ చిరంజీవి వెనకాల ఉండే నష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ద్వారా తన భావకు అధికారం వస్తుంది కాబట్టి నష్టం లే. రైట్, కంక్లూడ్ చేయండి. సత్యం గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్న మాట వాస్తవం. ఇందాక తాతంశేరి నాగేంద్ర గారు తన లిమిట్ దాటి మాట్లాడితే చాలా అద్భుతంగా మాట్లాడారు అని అనుకుంటున్నారు. ఇదే బాలయ్య టైప్ లో అసెంబ్లీలో ఒక్కడ మాట్లాడితే పవన్ కళ్యాణ్ వెంటనే సస్పెండ్ చేసి ఉండేవాడు, అక్కడి నుంచి అక్కడికి ఇంటికి పొమ్మనేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన బొండా ఉమ్మగారు లాంటి వాళ్ళని కానీ, లేదా బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు కానీ, నేను బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ, లేదా అక్కడ పిఠాపురంలో ఇష్యూలు క్రియేట్ చేస్తున్న వర్మ గారిని లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? 10 కాలాల పాటు కూటమి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. అలాగే టీడీపీ కూడా పొత్తు పెట్టుకుందని ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. కానీ టీడీపీ వాడుకుని వదిలేద్దాం ట్రై చేస్తుందా, లేదా 10 కాలాల పాటు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని కలిసి వెళ్దారు అనుకుంటున్నారా అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాడుకుని వదిలేద్దాం. సత్యం గారు సమయం లేదు. ఓన్లీ 1 minute సార్, హాఫ్ మినిట్. చంద్రబాబు నాయుడు గారి కానీ తెలుగుదేశం కానీ అదుపులో పెట్టుకుని బాలకృష్ణ గారిని కానీ తప్పు అయితే తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. కంట్రోల్ చెయ్యండి. రేపు పొద్దున రిపీట్ కాకుండా చూడండి. మీరు తప్పు చేయలేదంటారు ఏంటంటే బాలకృష్ణ గారు మంచోడైతే ఎవరికి కావాలి, చెడ్డోడైతే ఎవరికి కావాలి? మీరు అసెంబ్లీలో ప్రజాప్రతినిధి సభలో చిరంజీవి గారిని అనాల్సిన పని ఏంటండి? ఆయన రాజకీయాల్లో లేడైనా. దీన్ని అదుపు పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే సూచనలు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, బొండమ్మ గారు, ఉచ్చేశ్వర గారు లాంటి నాయకులు అవుతారని నేను ఒక ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను సార్. రైట్, ఒక్కొక్కరి దగ్గర ఉన్న కంక్లూడ్ తీసుకుందాం. తాతంశెట్టి గారు సార్, నేను ఇందాక మాట్లాడేటప్పుడు మా సోదరుడు నరసింహప్రసాద్ ఏమన్నాడంటే, అంటే ఎవరైనా కావచ్చు పార్టీ, మా రాజశేఖర్ గారు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఒక మాట నోరు జారితే మళ్ళీ రాదు అన్నారు. 100% నేను స్వాగతిస్తాను. నేను ఇప్పుడు జారిన నోరేంటి అంటే అది కూడా రాదు కదా ఎన్నికి. నేను అదే చెప్తున్నా. నేను దాని బాధ్యత ఎవరికి ఉంది అంటే మనం 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు
ఒక కామినేని శ్రీనివాసరావు మధ్యలో మీరు ఏ స్పీకర్ పర్మిషన్ ఇవ్వకుండా లేచి నువ్వు చెప్పింది అని చెప్పి సంబోధన లేకుండా మాట్లాడినావు, అదొక బీజేపీ. రెండోది మీరు మాట్లాడేసారు అంటే అన్ని పార్టీలను మీరు చూసుకుంటూ హావభావాలతో మాట్లాడారు, మీరు ఎక్కడా లేదు. రెండోది చిరంజీవి గారిని మాట్లాడాల్సిన అవసరం ఏముంది, అది తెచ్చారు, ఎవరు లేరు అక్కడ. దానికి కూడా నేను చెప్తున్నా, చిరంజీవి గారు ఏ రోజైనా ఒక చిన్న నిర్మాతో పెద్ద నిర్మాతో ఒక హీరోను నేను పెద్దరికం వహిస్తాను రాండి అలా ఎవరు మీరు కావాలంటే బ్రహ్మనాయుడు గారు మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా చేసుకోండి, ఎన్ని సంవత్సరాలు అటు ఇటు ఆయన ఇంట్లో తన మానాన్ని తను బతుకుతూ ఉంటే నిర్మాతలు కావచ్చు ఎవరు కావచ్చు ఎవరున్నారయ్యా మాకు నువ్వు రావయ్యా పెద్దరికం మంచితనం మానవత్వం ఆయన దగ్గరకు పోతే ఇంతమంది నా దగ్గరకు వచ్చినా కూడా నేను స్పందించకపోతే ఎలా, ఇది నా తల్లి లాంటి నన్ను సాకిన పరిశ్రమ కదా అని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కావచ్చు ఇంకో చోటుకి ఆయన పోతున్నాడు. లేదా ఒక కార్యక్రమం సార్ మన 24 క్రాఫ్ట్స్ చచ్చిపోతున్నారు సార్ పాపం వాళ్ళకి జరగలేదు అంటే అందరినీ మూమెంట్ చేసి వాళ్ళ ఇళ్లకు పంపించాడు వస్తువులు. ఆయన లీడ్ తీసుకున్నాడు కదా. మరి ఒక్క నిమిషం సార్, ఈ బాలకృష్ణ గారు లీడ్ తీసుకుండొచ్చు కదా, బాలకృష్ణ గారు ఇలాంటి సమస్యలు చేసుకోండొచ్చు కదా. బట్ ఎవరో చేసే వాళ్ళని మాట్లాడితే ఎంతసేపు పడతారు సార్. నేనైతే ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా సార్, ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా, వీటన్నిటిని మేము కూడా మాకు పెద్దన్నయ్యగా మాట్లాడి మా అందరం కుటుంబ అందరూ 3 పార్టీలు కలిసి ఉన్న కూటమికి ఒక పెద్ద వ్యక్తిగా అండగా తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఇటువంటి వాటికి ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఆయన వీటి గురించి మాట్లాడాలని నేను కోరుతాను. రైట్, యాక్షన్ తీసుకోవాలన్నారు. నరసింహప్రసాద్ గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. సో కాస్త అంటే యాక్షన్ తీసుకోమని మేము అనం, కానీ ఎంతో కొంత కంట్రోల్ చేయమని, చేయకపోతే కూటమి ఇబ్బంది పడుతుంది, దెబ్బతింటుంది, వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని ఇందాక రాజకీయ విశ్లేషకులు సత్యం గారు చెప్పారు. సో ఇప్పుడు తాతంశెట్టి గారు కూడా దీని మీద చంద్రబాబు గారు కూటమికి తండ్రి లాంటి వారు కాబట్టి ఆయనే యాక్షన్ తీసుకోవాలన్నారు. సో మీరేం చెప్తారు? 1 word కంక్లూజన్. సార్ ఏం లేదు సార్, ఇది అపార్థం అన్నా కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, అవమానంగా ఫీల్ అయ్యిండొచ్చు. ఇవన్నిటికీ ఇప్పుడు నాగేంద్ర నాకు తెలుసు, మీరు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో ఉంటాయి. వాళ్ళకు కూడా దీని మీద ఏం జరిగింది అనేది ఒక అవగాహన వచ్చుంటారు. ఖచ్చితంగా మన పార్టీ కూటములు ముందుకెళ్లేదానికే వాళ్ళ ప్రయత్నం ఉంటుంది, ప్రజా ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ముందుకెళ్లేదానికే ఉంటుంది. కొన్ని పబ్లిక్ డిబేట్ లో కూడా మనం కొన్ని లిమిటేషన్